హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ చిక్కుడుకాయ వేరే విధంగా తయారు చేస్తున్నాను. ఇలా ఉంటే చపాతీల్లోకి అన్నంలోకి అన్నింటికి బాగుంటుంది. ఇదిగోండి వంకాయలు, ఒక 5 వంకాయలు. ఇవి కళ్యాణ వంకాయ అయితే బాగుంటుంది, నీటి వంకాయ కళ్యాణ వంకాయ అయితే ఇంకా బాగుంటుంది. నాకు ఆ దగ్గర లేక ఇవి వాడుతున్నాను. అవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కొంచెం చిక్కుడుకాయలు ఒక 20 ఉంటే ఎంతకన్నా ఉండవు. 2 చిన్న ఉల్లిపాయలు, ఒక్కటే ఆలుగడ్డ, 2 టమాటాలు ఇలా గ్రైండ్ చేసింది, రుచికి సరిపడ ఉప్పు, పసుపు, ధనియాలు జీలకర్ర పొడి అండి ఒక 1/2 స్పూన్ చాలు, కారం ఎంత తినగలిగితే అంత, నూనె, పోపు దినుసులు అండి మినపప్పు, ఆవాలు, కరివేపాకు, కరివేపాకు అంతేనండి. తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. చపాతీలు కూడా చేసి చూపిస్తాను. నూనె వేసేసాను. ఇంట్లో అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కానీ నేను అలా వేయకుండా ఫుల్గా ప్లెయిన్గా చేస్తున్నాను. ఉల్లిపాయ కూడా వేసుకోకుండానే చేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయ తినగలిగిన వాళ్ళకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్ని రకాల కూరలుగా ఉన్నట్టుంటుంది. ఇవ్వండి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ వేసాను. 2 పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఇవి మటుకు పొడుగు వంకాయలు సన్నగా దొరుకుతుంటే చాలా బాగుంటాయి. కొంచెం గ్రేవీ కూరలాగా కూడా అనిపిస్తుంది కూర. చివరిలో కొత్తిమీర వేసుకున్న వాళ్ళు కూడా కొత్తిమీర వేసుకోవచ్చు, నేను వేయటం లేదు. కొన్నిట్లో వేస్తే బాగుండదు అనిపిస్తుంది. ఇలా చేసుకొని పచ్చికారంతో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అంటే అల్లం, పచ్చిమిరకాయ, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నా కూడా అది ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మళ్ళీ కారం వేయకుండా కరివేపాకు వేసేద్దాం. ఆలుగడ్డ కూడా నీళ్ళలో తొరుక్కొని పెట్టుకున్నాను. అక్కడ తొరుక్కొని అయినా ఉంచుకోవచ్చు. ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు అండి, అలా సన్నగా కట్ చేయాలి. చీల్చొద్దు, చీలిస్తే కారం వేస్తాం కదా, అది కారం చాలా అవుతుంది. కారం తినే వాళ్ళకి పర్వాలేదు, కానీ తినని వాళ్ళకి ప్రాబ్లం అవుతుందండి. కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది. అందరు చూస్తున్నారే కానీ లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయటం లేదు. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏదో ఇలా ఇష్టంగా ఉండి చేస్తున్నాను నేను. ఇలా వేసామనుకోండి, మనకి పచ్చిమిరకాయ కొంచెం వేగుతుంది, తెల్లగా అయిపోవడం వల్ల అది వేగి అదొక టమాటా జ్యూస్ లాగా వేస్తాం కదా మనం, అది పులుపు పట్టి పచ్చిమిరకాయ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆలుగడ్డ వేద్దాం. ఆలుగడ్డ వేసినప్పుడు ఒక్క పిసరు ఉప్పు, పసుపు దీంట్లో వేస్తాం కదండి, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగుదాం. ఒక 2 మినిట్స్ చూపిస్తాం. ఇవ్వండి కొంచెం టమాటాలు కొంచెం ఉడికినాయి, ఆలుగడ్డ కూడా కొంచెం ఉడికింది, ఎక్కువ ఉడకలేకపోయినా. ఇప్పుడు చిక్కుడుకాయ వేద్దాం. గింజ చిక్కుడుకాయ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. గింజది కాదు, ఇది చప్పగా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాదు కదా, తప్పలుగా ఉన్నాయి. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఉంచుకొని మళ్ళీ చూపిస్తాం. ఇవ్వండి ఆలుగడ్డ 50% పైనే ఉడికింది. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకోవాలి. ఉప్పు,
చూసుకొని వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి. పసుపు, జీలకర్ర, ధనియాల పొడి అండి. ఈ ప్లేస్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు తినగలిగిన వాళ్ళు ఉంటే. ఇప్పుడు మనం టమాటో గ్రైండ్ చేసాం కదా, అది ఆ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కుడుకు రానిద్దాం. అప్పుడు వంకాయ వేసుకుందాం. ఇవన్నీ చూడండి ఎలా ఉందో, చూస్తేనే బాగుంది. ఇప్పుడు కుడుకు వచ్చిన తర్వాత వంకాయ ఇవ్వండి. ఎలా ఉంటుందో ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఈ వంకాయలు వేసుకోవాలండి. కొంచెం ముందు వేస్తున్నాను, ఇంకొంచెం ఉడికిన తర్వాత వేసిన. మా వంకాయలు అయితే కళ్యాణ వంకాయని వైలెట్ కలర్గా ఉన్న వంకాయలు అయితే చాలా బాగుంటుంది. ఇది వైట్ వంకాయ అండి. ఇది కూడా తొందరగానే ఉడుకుతుంది. వంకాయ అంటేనే తొందరగా మగ్గుతుందని. ఆ వాటర్ పోసాం కదా, అది టమాటా దీంతో పుల్లగా అయిపోయి ముక్కలు అవి చాలా బాగుంటుంది. ఇవి ఉడికిన తర్వాత మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, కూర ఉడికిపోయింది. వంకాయ కదా తొందరగా ఉడికిపోతుంది. ఆ టమాటా వాటర్తో ఉడికింది. డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా ఇంతేనండి కూర చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది. నేను పుల్కాలు కూడా చేస్తానండి. ఇదిగోండి ఎంత బాగుంటాయి మెత్తగా. ఇవాళ తీసుకెళ్ళి రేపు ట్రైన్లో కూడా తింటుంటారు అందరూ. ఈ పుల్కాల్లోకి బాగుంటుంది ఈ కూర. వంకాయ, చిక్కుడుకాయ, ఉల్లిపాయ వేసి, ఆలుగడ్డ కూడా ఒక్కటేసండి టేస్ట్ కోసం. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ హోటల్. నమస్తే.